ఈ సాంగ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే మామూలు రెగ్యులర్ సాంగ్ హీరో హీరోయిన్ సాంగ్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఫారిన్లోనే ఎక్కడో ఓపెన్ చేస్తాం డ్యూయట్ అలా ఉంటాయి పాటలు. మామూలుగా రెగ్యులర్గా నేను చేశాను, అందరూ చేస్తారు అలాగా. బట్ ఈ సాంగ్ లక్కీగా ఈ కథ ప్రకారం ఏంటంటే ఒక బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళి వాళ్ళ తాతగారి సాంగ్ నుంచి సాంగ్ తీసుకొని ఒక కొత్త లొకేషన్కి వచ్చే సాంగ్ అనమాట. సో అది ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. సాంగ్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది కంటెంట్ అని చెప్పింది అనూప్. సో తను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడనమాట. ఆ బ్లాక్ అండ్ వైట్ పల్లెకు పోదాం పారును చూద్దాం అన్న ఫ్లేవర్ నుంచి ఒక ట్రెండీగా తీసుకురావడం అన్నది అనూప్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. తర్వాత శేఖర్ మాస్టర్ తను ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేస్తున్నాడు చాలా పాటలు. ఈ పాట అదే హీరో గారు అన్నట్టుగా స్క్రీన్ పైన చూస్తారు, చాలా ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేశాడు శేఖర్. సూపర్ వర్క్ శివ పాపం తనని టార్చర్ పెట్టేసి ఎండ వాన సంబంధం లేకుండా క్రెయిన్లు జిమ్మీలు ఫ్లై క్యాములు పెట్టేసి తీయించేసాం. బట్ అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. 100% ఈ సినిమాలో సాంగ్ ఇది హైలైట్ అవుతుంది. ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. శ్రీనాథ్ కార్పొరేషన్ నుంచి ఆటాడుకుందాంరా 4వ సినిమా తయారవుతుంది. ఆల్రెడీ టాకీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉంది.